తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీరియల్ నటి నందిని అకాల మరణం తమిళ, కన్నడ టెలివిజన్ రంగాల్లో అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది. బెంగళూరులోని తన నివాసంలో ఆమె మృతి చెందగా ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నందిని మృతి పట్ల సహా నటీనటులు, టీవీ పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన నందిని తన మాతృభాష కాకపోయినా తమిళం, కన్నడ భాషల్లో సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. టెలివిజన్ రంగంలో కష్టపడి ఎదిగిన ఆమె భాష పరిమితులను దాటి తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా తమిళంలో ద్విపాత్రాభినయం చేసిన గౌరీ సీరియల్ ఆమె కెరీర్లో కీలక మలుపుగా నిలిచింది. ఇటీవలే ఈ సీరియల్ షూటింగ్ బెంగళూరు నుంచి చెన్నైకి మారింది. దీంతో షూటింగ్ షెడ్యూల్లో కొద్ది రోజుల విరామం తీసుకున్న ఆమె ఇలా అనూహ్యంగా మృతి చెందడం సర్వత్రా దిగ్భ్రాంతికి కలిగిస్తోంది. ఇక గౌరీ సీరియల్ ను ప్రసారం చేసిన కలైంజర్ టీవీ ఛానల్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అధికారిక నిర్ధారణ వచ్చే వరకు ఎలాంటి ఊహాగానాలకు తావివ్వొద్దని సూచించారు.